మీ పేరు అంకుల్? కుమారస్వామి. ఎక్కడ ఉంటారు అంకుల్? నేను కుమ్రంభీం డిస్టిక్ సిర్పూర్ కాగజ్ నగర్. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఇక్కడ రాలి ఇప్పుడే వచ్చాను. అంటే ఆదిలాబాద్ నేను అక్కడే ఉంటా. దేనికోసం హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ రిలేటివ్స్. రిలేటివ్స్. అంకుల్, ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అసలు తెలంగాణ కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణ? కేసీఆర్ పరిపాలన అయితే మంచిగానే ఉంది, కానీ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి నచ్చదు అంతే ఆయన పరిపాలన. అందరికి ఏమంటే ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు కానీ ఏం కానీ ఇచ్చినా అందరికి జరగాయి కదా. 10 మందికి ఇస్తే 10 మందికి పెట్టిందంటే 5గురికి దొరికితే 5గురికి దొరికాయి. 5గురు ఏమంటారు నారాజు ఉంటారు, 5గురు మంచిగా ఉంటారు. 5గురు అంటే వాళ్ళు ఎట్లయినా వాళ్ళకి కాస్తే మంచిగా ఉంటుంది, మేము ఇంకా అనుకుంటాం. ఇప్పటి వరకు మీకు ఏమన్నా వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి? పెట్టినా కానీ ఇంకా రాలే, వస్తాయి. ఏమేమి అప్లై చేసినారు? నేను ఇప్పుడు గృహలక్ష్మిగా అప్లై చేసిన, లిస్ట్ అయితే వచ్చింది, ఇంకా అది ఇంకా అమల్లో రాలే కదా, వస్తుంది కదా. భూమి ఉందా అంకుల్ మీకు? మాకు భూమి లేదు. ఇంకా హౌస్ ఉందా? ఓన్ హౌస్? కాగజ్ నగర్లో మా నాన్న వాళ్ళది ఉన్నది, మేము 4-5 అన్నదమ్ములం. దాని ప్రకారం చిన్న ఇల్లు ఉన్నది, మేము గృహలక్ష్మికి పెట్టుకున్నాం. ఒకవేళ కొంచెం ల్యాండ్ ఉన్నది అయితే ఆ ల్యాండ్లో పెట్టుకున్నాం, మా నాన్న వాళ్ళ ల్యాండ్. ఎట్లా అంకుల్, మళ్ళీ ఈసారి గెలుస్తాడా మళ్ళీ కేసీఆర్? ఈసారి అయితే కంపల్సరీ వస్తాడు, కానీ కొంచెం టికెట్లు అటు ఇటు అని అనిపిస్తాను. అసలు పెరుగుతాయా తగ్గుతాయా టికెట్స్? టికెట్స్ కొన్ని తగ్గుతాయని డౌట్ ఉన్నది, ఎందుకంటే కొంచెం మంది తగ్గుతాయని కేసీఆర్ గారు ఇప్పుడు ముందస్తు కొందరిని అటు ఇటు చేస్తాడు, దాంతో పెరగచ్చు లేదా తగ్గచ్చు. కాంగ్రెస్కి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ గురించి అయితే మనం చెప్పలేము దాని గురించి, ఎందుకంటే ఎక్కడ ఏం సీట్లు ఉన్నాయని ఇంకా డిక్లేర్ కాలేదు. అసలు మీరు చూస్తున్నారు అంకుల్, గట్టి పోటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా కాంగ్రెస్ కి తెలంగాణ బీఆర్ఎస్ తో? కాంగ్రెస్ డౌటే, ఇచ్చుడు అంతగానం లేదు. గట్టి పోటీ దేనికి దేనికి ఉంటది అనుకుంటున్నారు? గట్టి పోటీ అయితే కాంగ్రెస్ కును మన టీఆర్ఎస్కే ఉండాలి, కానీ కాంగ్రెస్ ఇప్పుడు మెల్లమెల్ల డమ్మీ అవుతుంది. ఎందుకని? వాళ్ళ దాంట్లో వాళ్ళకు అభిప్రాయాలు పడతలేవు కదా, అందుకోసం. బీజేపీది ఇప్పుడు వాళ్ళది ఇంకా కొంచెం నడుస్తుంది, ఏమైతే చెప్పలేం. అంటే కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత, అంటే అంతకు ముందు కొంచెం తగ్గిపోయింది. ఎందుకని? ఆయన ఇప్పుడే చాలు చేసిండు కదా క్యాటర్ చేసుడు. అది బండి సంజయ్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో సీఎం నెక్స్ట్ ఎవరైతారు అనుకుంటున్నారు? కేసీఆర్ పక్కా కేసీఆర్. ఒకవేళ సీఎం కేసీఆర్ కాకుండా సీఎం గా ఒకవేళ కేటీఆర్ ఉంటే ఇంకా డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది? కేటీఆర్ ఉంటే మంచిది, ఇంకా డెవలప్మెంట్ అయితే, ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి మంచిగా ఉంటాయి డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బాగా డెవలప్ చేసింది కదా, అట్లా అయితే మా ఇంకా డెవలప్ అవుతాయి. మాది లాస్ట్, ఇక తెలంగాణ లాస్ట్ అన్నాడు బార్డర్ మాది ఆదిలాబాద్. లోకల్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఇస్తారా? మంచిగా రెస్పాన్స్ ఉంటుంది, ఎప్పటికైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా అడగచ్చు. డైరెక్ట్ వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది రెస్పాన్స్, మధ్యలో పట్టాలి. డైరెక్ట్ వెళ్తే ఏ లీడర్కైనా పర్వాలేదు, మంచిగానే ఉంటుంది రెస్పాన్స్. మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది అక్కడ? మా ఏరియా మంచిగా ఉంది, మున్సిపాలిటీ కదా మాది, మున్సిపాలిటీ. రోడ్స్ కానీ నాలీలు కానీ అవే ఉంటాయి, అక్కడ ఏముంటాయి అంతగా. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అన్న రైతులకు ఏమైనా యూజెస్ ఉన్నాయా? రైతులకు మంచిగానే చేస్తాడు, రైతులకు ఇక రైతు బంధు కానీ వాళ్ళకు రుణాలు మాఫీ కానీ మంచిగానే ఇస్తాడు, కానీ ఇక అది ఏందనేది ఇక తెలియాలి. అంటే చాలా మంది అంటున్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి రుణమాఫీ చేస్తుండు, గృహలక్ష్మి పెట్టిండు అని చెప్పేసి. ఇంకా చేసిండు కదా, ఇంతకుముందు ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకా చేసిండు. ఇప్పుడు ఎలక్షన్ ముందు పెట్టాలని పెడతా ఉంటారు అవన్నీ, ఇవి పెట్టకపోతే మళ్ళీ ఎదుటోళ్ళు మళ్ళీ బురద చల్లారా ఇవన్నీ పోయినాయి అని అట్లా. అంటే అట్ ది సేమ్ టైం కేసీఆర్ గారు తెలంగాణలో అప్పు కూడా ఉంది కదా, తెలంగాణకు చాలా అప్పు కూడా ఉంది. ఏందైతే మనకు ఏ పని కాదు, ఏ లీడర్ వచ్చినా అప్పు తేవాల్సింది. కానీ ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ పాయింటెడ్ దానిపైనే చేస్తున్నారు. దానిపైన చేస్తారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏముంది డెవలప్మెంట్, ఏముంది మీరు చూస్తూనే ఉన్నారు, అసలు డెవలప్మెంట్ అయినా కాలేదా అని చెప్పేసి. డెవలప్మెంట్ ఒక్కొక్కజాల అవుతుంది, ఒక్కొక్కజాల అవుతలేదు. పథకాలు పెడతాను, ఆ పథకాలు ఏంటంటే మొత్తం పూర్తి అయితే డెవలప్మెంట్ కనబడుతుంది, అది పూర్తి కాలేదు కాబట్టి డెవలప్మెంట్ కనబడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ వరకు కనబడుతుంది, హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఇట్లా ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అవి కావాలి మంచిగా ఉంటుంది అయితే మొత్తం. ఇంకా ఏమేమి డెవలప్మెంట్ అయితే ఇంకా మన హైదరాబాద్ కానీ మన ఊర్లు కానీ పర్వాలేదు, కానీ పిల్లగాళ్ళలో కొంచెం మంచిగా జాబ్స్ వచ్చేటట్టు ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. నేను అదే జాబ్స్ ఉంటే చాలు పిల్లగాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. చదివిన ప్రతి వ్యక్తికి జాబ్ రావాలి, అది మంచిది. ఎందుకంటే పిల్లగాళ్ళు జాబ్ చేస్తేనే మంచిగా ఉంటాయి మన వాళ్ళు. జాబ్స్ కోసం ఉన్నాయి, కానీ మన వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రిఫరెన్స్, మన వాళ్ళు రావాలి, ఇంటర్వ్యూలు చేయాలి, వాళ్ళకి జాబ్ వస్తే మంచిగా ఉంటుంది. మెయిన్ జాబ్ ఉండాలి పిల్లగాళ్ళ, కానీ మా అభిప్రాయం. నాకు పిల్లగాళ్ళు. థ్యాంక్ యూ.
నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? బషీర్ నా పేరు. బషీర్. ఏం చేస్తుంటారు? నేను కార్ డ్రైవర్ చేస్తాను. కార్ డ్రైవర్. ఎన్ని ఇయర్స్ నుంచి కార్ డ్రైవింగ్ చేస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్ నుంచి. రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజు కాదు, నెలకు ఉంటుంది 20,000. అంటే వేరే వాళ్ళ కార్ డ్రైవింగ్? వేరే వాళ్ళ కార్ 20,000. 20,000. ఎంతమంది పిల్లలు అంకుల్? ఒక బాబు, పాప లేదా? పాప లేదు. ఎప్పుడైనా ఫీల్ అయినారా పాప లేదని? ఫీల్ అవుతాను. ఎందుకని? ఇప్పుడే కదా బాబు, నెక్స్ట్ సారి మళ్ళా పాప. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? సూర్యాపేట, సూర్యాపేట పక్క తెలంగాణ. పక్క తెలంగాణ. ఎట్లుంది మన తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? బాగుంది. ఏమేం డెవలప్మెంట్ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు ఫ్లైఓవర్స్, అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్స్. ఇదరికి ఎల్బీ నగర్ల రోడ్డు క్రాస్ చేయాలంటే ఒక గంటలు పట్టేది. ఇప్పుడు 5 నిమిషాలలో వెళ్ళిపోతాం. అక్కడ శిల్పారామం దగ్గర, అక్కడ ఇక్కడ టవర్ బిల్డింగ్ ఉన్నది కదా, అక్కడ చాలా దుక్కులో మంచి పనులు చేసిండు. నీళ్లు, నిధులు, పింఛని అవుటి వాళ్లకు, వికలాంగులకు చాలా మటుకు మంచిగా చేసిండు. చాలా మంది అంటున్నారు కదా అసలు ఏం చేసిండు, ఎవరికి ఏమి ఇచ్చిండు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? గత ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు ఏం చేసిరు? చేసే వాళ్ళని ఎవరైనా అలాగనే అంటారు. మళ్ళా తెలంగాణ వస్తుంది, మళ్ళా కేసీఆర్ వస్తాడు, పక్కా వస్తాడు, డౌటే లేదు. కేసీఆర్ ని ఓడించే మొగోడు ఇంకా సత్తా ఎవరికి లేదా? ఎవరు ఓడించినట్టు ఇప్పుడు యూత్ మొత్తం కేసీఆర్ కి ఎలా ఉంది, పనులు మంచిగా చేస్తుండు కదా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తుండు, రైతు బంధు ఇస్తుండు, అన్ని డబ్బులు ఇస్తుండు కదా. ఇట్లా ప్రభుత్వం ఎవరు చేసిరు? వికలాంగులకు ఇదారక ఎవరు ఉన్న పాపం వాళ్ళని ఎవరు చూడకపోయినా కానీ వృద్ధులు గిట్ట ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు గిట్ట కోట్లు సంపాదించి ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చూసి కొడుకులు ఎక్కడో ఉంటారు, అమెరికాలో ఎక్కడో. వాళ్ళు రూపాయి ఇచ్చేటోళ్ళు గిట్ట ఎవరు లేరు. వాళ్ళు కేసీఆర్ 2,000 3,000 ఇస్తే అదే డబ్బులు బట్టి వాళ్ళు బతుకుతారు. చాలా మంది ఉన్నారు అట్లా ఇవ్వకుంటున్నోళ్ళు. వికలాంగులు గిట్ట పాపం వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళు ఊర్లలో ఉండి ఎవరు డబ్బులు ఇవ్వకుంటున్నా కానీ వాళ్ళ పింఛన్ డబ్బులు పెట్టి ఏదో వాళ్ళ పొట్ట స్థాయిగా వాళ్ళు బతుకుతారు. అన్ని సరిపోతున్నాయి. వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇస్తుండు కదా, ఇస్తుండు. చాలా దుక్కులు ఇచ్చిండు. మా సైడ్ కూడా కొన్ని దుక్కులు ఇస్తారు. మా దగ్గర జగదీష్ రెడ్డి ఉన్నాడు, వేరే ఎమ్మెల్యే ఉన్నాడు, గాదర్ కిషోర్, అందరూ మంచిగానే పనులు చేస్తారు. ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన వరకు హైదరాబాద్ లో ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండే, ఇప్పుడున్న హైదరాబాద్ ఎట్లుంది? చాలా చేంజ్ అయింది. చాలా అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏదో తెలియనట్టుండే. ఇప్పుడు ఊర్ల నుంచి హైదరాబాద్ చూడాలని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సెక్రటేరియా ఉన్నది ఎంతో మంచిగా చేసింది చూడు. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, పాత కూలది కొత్తది కడుతురు అది అని చెప్పేసారు. అంటే ఆయన కోసం కడతలేడు కదా, మన అందరి గురించే కదా కట్టేది. ఇప్పుడు గెలుస్తుండు, మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైంలో ఒక్కొక్కసారి ఓడిపోయిన ప్రతి ఒక్కరికి అలా మాట్లాడడానికి అందరు అవకాశం ఉండేది. ఆయన ఒక్కరి కోసం అయితే కట్టుకుంటే కదా. చాలా మంచిగా పనులు చేస్తున్నారు కేసీఆర్ సార్. ఐటీ రంగంలో చూస్తున్నట్టయితే కేటీఆర్ గారి డెవలప్మెంట్ ఎట్లుంది? బాగుంది. కేటీఆర్ గారు న్యూ ఆయనే. ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా మంచిగా చేస్తుండు. ఇంకా బాగుంటుంది, ఇంకా డెవలప్మెంట్ అయితే. ఎందుకంటే యంగ్ కదా, ఇప్పుడు యూత్ బాగుంది కదా, అని దానివల్ల చాలా మంచిగా పనులు చేస్తున్నాయి ఆయన గిట్ట కేటీఆర్ సార్. ఇప్పుడు కేటీఆర్ నే మనం ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్స్ లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరే తురే ఆడు ఈడు అని మాట్లాడతారు. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో అన్న అని చెప్పి మాట్లాడతారు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు? అంటే కొంతమంది పడిపడిన వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడుతున్న కొన్ని పట్టించుకోడు సారు. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అధికార పక్ష వాళ్ళు ఎవరైనా తిడుతూనే ఉంటారు. ఇక వాళ్ళకు నడుస్తూనే ఉంటుంది, అది ఇక చిన్నగా నడుస్తూనే ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. తను మీకు రెస్పాండ్ అవుతాడు ఎప్పుడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా? అవుతాడు. మంచిగానే వస్తాడు, అందరి కాడికి చూస్తాడు, అందరితో మాట్లాడతాడు, ఏదైనా పనులు ఉన్నా కానీ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే చాలా వరకు ఎలక్షన్స్ టైంలోనే ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, అట్లా కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఓట్ల టైంలోనే వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నా కదా, ఇప్పుడు ఊర్లో ఉండలేను కదా. ఇక్కడ ఊర్లో ఉండటంలో వాళ్ళకి తెలుస్తాను అన్నమాట. సిటీలో ఉంటున్నా కాబట్టి నేను గిట్ట అంత మంచిగానే చేస్తుండు. రోడ్స్ ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్లు గిట్ట బాగానే ఉన్నాయి. ఇప్పుడు సూర్యాపేట నుంచి మహిబాద్ దాకా పెద్ద రోడ్డు పడ్డది, సిమెంట్ రోడ్డు, పెద్ద రోడ్డు వేసేది. కరెంట్ ఇన్నాళ్ళు అయితే ఒకప్పుడు అయితే గంటలు పోయేది. ఇప్పుడు కరెంటు పోదామన్నా కానీ, ఎప్పుడు చూద్దామన్నా కానీ కరెంటు పోతలే. వ్యవసాయ రంగానికి అయితే చాలా మంచిగా చేస్తుండు. ఇంకా కేసీఆర్ సార్ గిట్ట ఏంటంటే నెలకు ఈ సంవత్సరం ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తుంది కదా ఎకరానికి. ఆ వ్యవసాయ రంగ వాళ్ళకు, రైతులకు ఇప్పుడు మనం ఎన్నో పెద్ద సాఫ్ట్వేర్ అన్ని జాబులు చేస్తున్నాం. అన్నం లేకపోతే మాత్రం ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసినా డబ్బులు తెచ్చినా కానీ తినం కదా.
వాళ్ళకి గిట్ట ఇంకో 10,000 రూపాయలు 15,000 రూపాయలు కారుకి ఒక్కసారి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా అంటే ఇంతవరకు మనం చూసినాం చాలా రోజుల నుంచి అయితే రుణమాఫీ చేయలేదు. ఎలక్షన్స్ ముందరనే రుణమాఫీ చేసిండు. అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అని చెప్పి రుణమాఫీ చేసిండా, లేదంటే ఆర్థిక సమస్యల వల్ల లేట్ అవ్వడం వల్ల ఏ రుణమాఫీ చేసిండా? ఏ ప్రభుత్వం అయినా అంతే కదా. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఒకటే కాదు కదా, ఏ ప్రభుత్వం ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఎలక్షన్ల ముందే చేస్తారు. ఈ టీఆర్ఎస్ అది ఇది ఏం లేదు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎలక్షన్ల ముందే చేస్తారు. ఎందుకంటే సరే ఇప్పుడు వ్యవసాయదారులు గిట్ట అందరూ రుణమాఫీ తీసుకుని ఉంటారు కదా, దానివల్ల గిట్ట ఇబ్బంది పడతారని చెప్పేసి రుణమాఫీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇక కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయో మనకైతే తెలియదు. సరే కొద్ది గొప్ప అయితే మంచిగానే వస్తాయి, కానీ టీఆర్ఎస్ అయితే మెజార్టీ తోటి మంచిగా వస్తాయి. ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే టీఆర్ఎస్ కు మించింది ఏదైతే ఎక్కువ అవపడతలే. ఏది పోటీ ఇస్తుంది? ఏది పోటీ అంటే కాంగ్రెస్ కొద్ది గొప్ప ఉంటున్నట్టుంది, బీజేపీ కూడా కొంచెం ఉంటున్నట్టుంది, కానీ ఇక కొంచెం టీఆర్ఎస్ అయితే కొంచెం గట్టిగా అనిపడుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుందా? ఎట్లయితే ఇక డెవలప్మెంట్ ఉంటుందంటే తెలియదు ఇక అప్పుడు పరిస్థితి. ఇప్పుడు అప్పుడు పరిపాలించేటప్పుడు ఎట్లా చేస్తారు ఏందని తెలియదు కదా. ఇప్పుడైతే కేసీఆర్ సార్ అయితే మంచిగా చేస్తుండ్రు. ఉప్పల గిట్ట మెట్రో ఉంది చూసిరా, ఇప్పుడు అక్కడి నుంచి పోవాలంటే ఇన్నాళ్ళ రోడ్డు దాటాలంటేనే ఒక అర్ధగంట టైం పట్టేది, పైనుంచి బాగా చేసేసిండు. జనాలకి అంత సౌకర్యంగా మంచిగా ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, మంచిగా చేస్తుండ్రు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల స్టూడెంట్స్ కి ఏమైనా యూజెస్ ఉన్నాయా? ఇక స్టూడెంట్ కంటే నేను 10th చదివిన స్టూడెంట్ గురించి అంటే కొన్ని జాబులు వేయాలి. వాళ్ళు గిట్ట పాపం పిల్లలు ఏంటంటే చదువుకుని కొంతమంది చనిపోతున్నారు జాబులు రాక. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారు, ఒక్కొక్కరు డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు, చిల్లరగా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళకి గిట్ట కేసీఆర్ సార్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి గిట్ట జాబులు వేయాలి, వాళ్ళు గిట్ట స్థితిలో ఉండాలి వాళ్ళు గిట్ట. ఎందుకంటే చదువుకుంటారు కదా, కొన్ని లక్షలు పెట్టి తల్లిదండ్రులు ఎక్కడ వ్యవసాయం పని చేసి కష్టపడి చదివిస్తుండ్రు. కేసీఆర్ సార్ గిట్ట వాళ్ళకి కొంచెం కన్జర్వ్ పెట్టి వాళ్ళని గిట్ట మంచి జాబులు వేసి వాళ్ళ గిట్ట ఒక పొజిషన్లో ఉండాలి. ఇవాళ రేపు రైతులు అంటే ఆ రైతుల పిల్లలు ఎంత కష్టపడతారు, రైతు ఎంత కష్టపడతారు అంత కష్టపడతారు. వాళ్ళ పిల్లలు గిట్ట పాపం ఇక్కడ తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఎక్కడెక్కడో చదువుతూ ఉంటారు. వాళ్ళకి గిట్ట జాబులు వేస్తే కేసీఆర్ సార్ గిట్ట అందరూ మెచ్చుకుంటారు, ఇంకా మెచ్చుకుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా స్టూడెంట్కి అందరికీ జాబులు వేయాలి. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నాము ఆర్టీసీ వాళ్ళకు కూడా పర్మనెంట్ జాబ్ చేసిన గవర్నమెంట్. ఆర్టీసీ వాళ్ళకి గిట్ట పర్మనెంట్ చేసిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకి గిట్ట అంటారు కదా, వాళ్ళకి గిట్ట చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడైనా చెత్త ఉంటేనే ఇట్లా ముక్కు మూసుకుని వెళ్ళిపోతాం. వాళ్ళు డ్రైనేజీలోకి దిగి ఆ చెత్త తీసుకుపోయి ఆ లారీలు వేసుడు, వాళ్ళు గిట్ట పాపం చాలా కష్టపడుతురు కదా. మనం వాన వచ్చిందంటే కూర్చుంటాం, వాళ్ళు వానలో చేస్తారు. ఎంత గలీజ్ ఉంది, ఎంత వర్షాలు వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎంతగా మనమన్నా ఎవరికన్నా చెత్త బయట అయితే మళ్ళీ అదే చెత్తను మనం ముట్టుకోవాలంటే మాస్క్ పెడతాం, చేయి 4-5 సార్లు కడుగుతాం. పాపం వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు గిట్ట చాలా కష్టపడతారు. వాళ్ళైతే ఇందాక గిట్ట అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు చూసిన బాధగా అనిపించింది. కేసీఆర్ సార్ వాళ్ళని గిట్ట ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి, ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి. థ్యాంక్ యూ. వెల్కమ్.